ఏపీలో మహిళల భద్రతపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేత పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లినా వారి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. హోంమంత్రి కూడా ఈ అంశాలపై స్పందించడం లేదని ఆరోపించిన పేర్ని నాని పోలీసులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తమ వృత్తి ధర్మాన్ని పక్కన పెడుతున్నారంటూ మండిపడ్డారు. బిఎన్ఎస్ నిబంధనల కంటే చంద్రబాబు సెక్షన్లు, లోకేష్ సెక్షన్లే పోలీసులకు ముఖ్యమా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. విశ్వాసం నిర్భయంగా జీవించడం అనేది గత పరిస్థితులు అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12 అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం నుంచి ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నీరుగార్చి లా అండ్ ఆర్డర్ మొత్తాన్ని కూడా తునాతునకలు చేసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థని మసిలెట్టుగా చేసుకోవటం ద్వారా వాళ్ళ ప్రజలకి పోలీసు వ్యవస్థ అంటే ఒక భయం, పోలీసు వ్యవస్థలోనే కొంతమంది పోలీసు అధికారులు అంటే జుగుప్స, ఓవరాల్ గా లా అండ్ ఆర్డర్ అంటే నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ప్రజల మధ్యలో నాటుకుపోయిన పరిస్థితులు. రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలు మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చంద్రబాబు నాయుడికి ఓటు ద్వారా లేదా కొంతమంది చెప్తున్నట్టు మెషిన్ ద్వారా, యంత్రం ద్వారా వచ్చినటువంటి ఈ అధికారం, ఆ అధికారం ద్వారా పోలీసు వ్యవస్థని అండగా పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు యథేచ్ఛగా అకృత్యాలు, విధ్వంసాలు, ఘోర అఘాయిత్యాలకి పాటుపడుతున్నటువంటి పరిస్థితులు వేళ ప్రజలు నిస్సహాయ స్థితిలో చూస్తున్నారు. ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం, నిర్భయంగా జీవించడం అనేది గత పరిస్థితులు అయితే గడిచిన 2 సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక 15 రోజుల ముందు అంటే 4వ తారీఖు, ఆయన 12 అంటే 8 రోజుల ముందు నుంచి 4వ తారీఖు లెక్కింపు మొదలైనటువంటి రోజు సాయంత్రం